ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇవాళ గోల్కొండ కోటను సందర్శించి స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. తగిన రీతిలో పుల్ ప్రూఫ్ ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా సాంస్కృతిక బృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం, వారు తమ సంప్రదాయ దుస్తుల్లో రాష్ట్ర గొప్ప మరియు విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని వర్ణించేలా పాల్గొనడం. సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ మాట్లాడుతూ గుస్సాడి, కొమ్ముకోయ, లంబాడి, డప్పులు, బొగ్గుడొళ్ళు, కోలాటం, బోనాలు, కోలాటం, బైండ్ల, జమిడికల్, చిందు యక్షగానం, కర్రసాము, కూచిపూడి, భరతనాట్యం, పేర్ని వంటి వివిధ కళారూపాలకు చెందిన 1000 మందికి పైగా కళాకారులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నగరభేరి పాల్గొంటారు. పిల్లల్లో దేశభక్తి స్ఫూర్తిని రగిల్చేందుకు వివిధ పాఠశాలల నుంచి పాఠశాల విద్యార్థులను తీసుకురావాలని కూడా నిర్ణయించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖను ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాసరాజ్, డైరెక్టర్ ప్రోటోకాల్ వెంకట్రావు, సిఐపిఆర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. Salman Ghat! Passion! Now, arriving of Acting Additional DGP TSSP BN sir. Salman Ghat! Sadhan! Salman Ghat! General Sayyid! Salam Shah! Total is on the back. పైన జాలి వేసేసి జాలి కూడా జాలి వేసి కనబడదు. అంతా ప్రాంప్ట్ గా ఉంది కాబట్టి బ్రేక్ చేయకుండా బయలుదేరికి పేర్కొనాలని సార్ తీసుకుంటున్నారు.
Shot.